Hi friends, this is Sai. Welcome to my channel. Just do it. Today my topic is how to bootable pen drive using commands. మనం కమాండ్స్ నుంచి ఒక పెన్ డ్రైవ్ ని పోర్టబుల్ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. ముందు టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. మనకు విండోస్ ఎక్స్పీ, విండోస్ విస్టా, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఆపేసింది. అంటే ఇంకా దానికి అప్డేట్స్ ఏం రావట్లేదు. ఈ సేమ్ వే విండోస్ 7 కూడా సపోర్ట్ ఆపేసింది. ఎప్పుడంటే జనవరి 14, 2020 సపోర్ట్ ఆపేసింది. దీనివల్ల మనకు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్స్ కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ. ఒకవేళ మన విండోస్ 7 క్రాష్ అయిపోతే మైక్రోసాఫ్ట్ కాల్ చేసినా సరే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమి చేయలేదు. సో మనం త్వరగా వీలైతే విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ అప్డేట్ చేసుకుంటే బెస్ట్. నేను విండోస్ 7 యూజ్ చేస్తాను, ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిని అప్డేట్ చేసి ఒక 2 to 3 వీక్స్లో నేను చేంజ్ అవుతుంది విండోస్ 8 కానీ 10 కానీ. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే హౌ టు పోర్టబుల్ పెన్ డ్రైవ్ యూజింగ్ కమెంట్స్. మనం పెన్ డ్రైవ్ని పోర్టబుల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి. అది డిటెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఓకే, నా పెన్ డ్రైవ్ డిటెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయాల్సిన కమాండ్. మనం ఇలా విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సర్చ్లో కమాండ్ సిఎండి అని క్లిక్ చేస్తే రైట్లో క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఓపెన్ చేయండి. ఏదైనా కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లోనే యూజ్ చేయండి. ఎందుకంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఫుల్ రైట్స్ ఉంటాయి. మనకి మధ్యలో ఏది పర్మిషన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ స్టెప్ డిస్క్ పాత్. మనం ఈ పాత్ మార్క్స్ ఇక్కడ పాత్ చూడండి, సి విండోస్ సిస్టమ్ 32 ఉన్నది కదా. ఇప్పుడు డిస్క్ పాత్ అని కొట్టండి. నా సిస్టమ్ సాయి, ఈ పాత్ వచ్చి డిస్క్ పాత్లో చేంజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఈ పాత్లో ఉంటే మన సిస్టంలో సెకండరీ, ఎక్స్టర్నల్, మన స్టోరేజ్ డివైస్ ఏమున్నాయి అవన్నీ చూపించింది. అవి చూపించడానికి లిస్ట్ ఆఫ్ డిస్క్, ఎన్ని డిస్క్ ఉన్నాయో చూపించాలి. మన డిస్క్ స్టేటస్ సైజు 3 వీటి వరకు చాలు. డిస్క్ 0 స్టేటస్ వచ్చి ఆన్లైన్ 149 GB. అంటే ఇది నా హార్డ్ డిస్క్ అనమాట, అందుకని 149 GB ఉంది. డిస్క్ 1 ఆన్లైన్ స్టేటస్ ఇది 7500లో ఉంది, MBలో ఉంది. బట్ ఇది వచ్చేసి నా పెన్ డ్రైవ్. మనం ఐడెంటిఫికేషన్ ఇలా చేసుకోవాలి. ఒకరికి 2-3 హార్డ్ డిస్క్లు ఉంటాయి, వాళ్ళ పెన్ డ్రైవ్ ఉంటుంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. ఏదైతే చిన్నగా ఉంటుందో అదే పెన్ డ్రైవ్. మనం కంపేర్ టు కంప్యూటర్ సెకండరీతో పోల్చుకుంటే మన పెన్ డ్రైవ్ సైజ్ వెరీ స్మాల్ అనమాట. ఇప్పుడు మనం డిస్క్ 1 సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే దాన్ని మనం పోర్టబుల్ చేయాలి. సెలెక్ట్ డిస్క్ 1. డిస్క్ 1 ఈజ్ నౌ సెలెక్టెడ్ డిస్క్. ఓకే, దాని తర్వాత మనం క్లీన్ చేయాలి డిస్క్. క్లీన్ డిస్క్ వాజ్ సక్సెస్ఫుల్ క్లీనింగ్ ది డిస్క్. ఓకే, ఇప్పుడు మనం దానికి ఒక పార్టీషన్ క్రియేట్ చేయాలి. ఈ డిస్క్ మనం వాయిస్ వేసేటప్పుడు పార్టీషన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ప్రైమరీ సెకండరీ కింద, అలా పార్టీషన్ సింగిల్ పార్టీషన్ ఉంటుంది, దాన్ని ప్రైమరీ కింద క్రియేట్ చేస్తాం. క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ. Disk part succeeded in creating the specified partition. Okay, ఇప్పుడు మనం ఆ పార్టీషన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ పార్టీషన్ 1 వరకే ఉంటుంది, దాన్ని ఇప్పుడు పార్టీషన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. దీన్ని ఫస్ట్ యాక్టివ్లోకి తీసుకురావాలి. పార్టీషన్ యాక్టివ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఫార్మేట్ చేయాలి. ఫార్మేట్ NTFS అంటే న్యూ ట్రాన్స్పోర్ట్ ఫైల్ సిస్టమ్. క్విక్ మనం ఫార్మేట్ చేసేటప్పుడు క్విక్ హైలైట్ ఉంటుంది కదా, ఆ బటన్ క్లిక్ చేసి మనం ఫార్మేట్ క్విక్. ఇది 100% కంప్లీట్ అవ్వాలి. మీ దాంట్లో మెమరీ ఎక్కువ ఉంటే కాస్త టైం టేకింగ్, మనం వెయిట్ చేయాలి.
పెన్ డ్రైవ్ను పోర్టబుల్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి ఎంబీలు కూడా తక్కువే ఉంటాయి, ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. బట్ మనం ఈ కమాండ్స్లోకి ఎందుకు వచ్చాము అంటే, మనకి ఏదైనా లొకేషన్లో నెట్ ప్రాబ్లం ఉన్నా, మనతో పాటు ఈ సాఫ్ట్వేర్ ఏమైనా క్యారీ చేయకపోయినా మనం ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం పోర్టబుల్ చేసుకోవచ్చు. ఇది ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఏమి ఎక్స్ట్రా ప్లగిన్స్ సాఫ్ట్వేర్స్ ఏమి అవసరం లేదు. ఓకే, దీని తర్వాత అది 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసైన్ అయింది, అందుకని అది హైలైట్ అయింది. దీని తర్వాత ఎగ్జిట్ ఇక్కడతో మన పెన్ డ్రైవ్ పోర్టబుల్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ISO ఫైల్ ఉంటే ఆ ఫైల్లో ఉన్న ఫోల్డర్స్ ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి మనం పెన్ డ్రైవ్లో కాపీ చేస్తే సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యు ఆర్ లైక్ ది వీడియో, ప్లీజ్ subscribe, share and comment. Thank you.